హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ ఏంటో చూసేద్దామా? సో, ఇదొచ్చేసి దసరా హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను కదా! సో, అప్పటి వీడియో అనమాట. సో, దసరాకి ఒక 4 డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకొనైతే ఊరెళ్ళామండి. అందులో ఒకరోజైతే దేవుడి దగ్గరికైతే వెళ్ళామనమాట, తిరువల్లూరు టెంపుల్‌కి. తర్వాతొచ్చేసి ఒకరోజు అమ్మ వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేశాము. ఇదొచ్చేసి తర్వాత రోజనమాట. బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. తిరుపతిలోనే బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో, చాలా రోజుల నుంచి పిన్ని వాళ్ళు ఒకసారి రావచ్చు కదా అని పిలుస్తూనే ఉన్నారనమాట. సో, ఇంక ఎలాగోలాగా వీలు చేసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా ఈవినింగ్ టైం అలా స్నాక్స్ టైంలో అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలందరినీ తీసుకొనొచ్చాము. మేమొచ్చేసరికి మా బాబాయ్ హడావిడైతే మామూలుగా లేదండి. అసలు ఏవేవో తెచ్చిపెట్టేస్తున్నారు. స్నాక్స్ వేడివేడిగా పక్కన అంతా రెడీగా చేస్తూ ఉంటారనమాట. సో, అక్కడి నుంచి మా కోసం అన్ని స్నాక్స్ తీసుకురావడము, అలాగే పిన్నిని గూడా ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయమని జెప్పేసి అసలు ఇంట్లో హడావిడి మామూలుగా జేయలేదు. ఇక్కడైతే పక్కనే బొబ్బట్లు చేస్తున్నారని చెప్పేసి తీసుకొచ్చారు. సో, నిజంగానే వేడి వేడిగా బొబ్బట్లయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో, అలాగా వేడి వేడి బొబ్బట్లు తింటూ ఈవినింగ్ అలా కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. నెక్స్టొచ్చేసి అలాగే పిల్లలకి చిప్స్ అన్నీ తీసుకొచ్చేసారనమాట. ఇంకా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదనమాట. మేమంతా వచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేసి, పిల్లలందరూ బాగా ఇష్టంగా తినాలని చెప్పేసి రకరకాల స్నాక్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టేశారు. సో, దాంట్లో వాళ్ళకి నచ్చిన స్నాక్స్ కొన్ని తీసుకొని, ఇంకెలాగో వాళ్ళు చేసే పనేంటి ఎప్పుడు మొబైల్ పట్టుకోవడమే కదా! నలుగురు కలిసి ఒక చోట కూర్చున్నారంటే, సో, ఇంకా వాళ్ళు మొబైల్ పట్టుకొని కూర్చున్నారు. ఇవన్నీ తిన్న తర్వాత మళ్ళీ ఇంట్లో మీ పిన్ని చేత్తో ఏదో ఒకటి తినాల్సిందే అని చెప్పి బాగా బలవంతం చేసేసరికి కాదనలేక ఇంకా ఏదో ఒక స్నాక్స్ చేయమంటే పిన్ని ఏమో బోండాలు అలాగే చట్నీ చేస్తానని చెప్పారు. సో, ఆ ప్రిపరేషన్స్ అంతా అయ్యే లోపల ఒకసారి టెర్రస్ పైకైతే వచ్చేసామండి. ఇక్కడ చూడటానికి వ్యూ అయితే చాలా బావుంటదనమాట. తిరుపతి తిరుమల కొండలన్నీ మనకు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. అలాగే బాబాయ్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే కపిల్ తీర్థం అనమాట. సో, అక్కడికి కూడా వెళ్ళి రావచ్చు. మేము వెళ్ళేసరికైతే మాకు టైం లేదనమాట. ఇంకా నెక్స్ట్ డే ఊరికెళ్ళిపోవాలి కాబట్టి, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ అంటే బాగా అలసిపోతామని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు కానీ, ఇంటికి దగ్గరలోనే కపిల తీర్థం కూడా ఉంటదనమాట. సో, వెళ్ళి రావచ్చు. సో, ఇంక మా పిన్ని స్నాక్స్ రెడీ చేసే లోపల మేమంతా టెర్రస్ మీద కూర్చొని కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత బాబాయ్ వచ్చేసి కొండపైన షాప్ అనమాట. ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తారు. కొండపైకెళ్తూ ఉంటే పొద్దున్నే ఎళ్ళిపోతారనమాట. సో, మనం కొండపైకెళ్ళినప్పుడు చాలా షాప్స్ ఉంటాయి కదండీ! అంటే మనకు ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి కదా! సో, అలాంటి షాప్స్‌లో బాబాయ్ వాళ్ళది కూడా ఒక షాప్ అనమాట. సో, అది చెప్తున్నాను, ఎవరైనా కొండపైకి దర్శనానికి వెళ్ళినప్పుడు బాబాయ్ వాళ్ళ షాప్‌లో షాపింగ్ చేయండి అని చెప్పేసి బాబాయ్ షాప్‌ని కూడా ప్రమోట్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో, ఇంకా పిన్ని వాళ్ళు ఆ స్నాక్స్ ప్రిపేర్ చేసేలోపు ఈవినింగ్ టెర్రస్ మీద కూర్చొని కాసేపు అలా ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మా కబుర్లంతా కంప్లీట్ అయ్యే లోపల పిన్ని ఇక్కడ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసేసింది. వేడి వేడిగా బోండాలైతే రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లలకి అంటే ఇంకా మేము వెళ్ళిపోవాల్సిన టైం అయితే దగ్గరకొచ్చేసిందనమాట. అంటే చీకటి పడిపోతుంది. ఆలోపే ఇంటికెళ్ళిపోవాలని జెప్పి మేమైతే ఇంకా స్నాక్స్ తినడానికైతే వచ్చేసాము. సో, కొండపైన నైట్ టైమ్‌లో వ్యూ చూసారు కదా! ఆ లైటింగ్స్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తాయి. కెమెరా అంత బాగా క్యాప్చర్ చేయలేదు గానీ, ఇంకా చాలా బాగా కనిపిస్తదనమాట వ్యూ అయితే. సో, ఇంకా నైట్ ఆ వ్యూ కూడా క్యాప్చర్ చేసుకొని, ఇంకా అందరం కిందకొచ్చేసి స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్రెడీ పొట్ట నిండా ఫుల్లుగా తినేసున్నాము. కానీ ఇంకా బాబాయ్, పిన్ని కోసం ఇంకొంచెం కూడా ఆ పొట్టలో వేస్తున్నామనమాట. సో, అలా మా సాయంత్రం అంతా గూడా బాబాయ్ వాళ్ళ ఇంట్లో గడిచింది. నెక్స్ట్ డే ఇంకా తిరుపతి నుంచి ఇంకా ఇంటికొచ్చేసేయాలి. అలాగే నెక్స్ట్ డే దసరా ఉందనమాట. ఎలాగోలాగా మార్నింగ్ తొందరగా వెళ్ళి ఇంట్లో దసరా పూజైతే చేసుకోవాలి. సో, ఈ రోజుటితో అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి 4 డేస్ అయిపోయిందనమాట. ఇంకా మా లగేజ్ అంతా కూడా ఇదిగోండి ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా ఈరోజు ఇంటికెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే నాకు బాగా కోల్డ్ అంతా ఉందనమాట. ఇంకా ఇక్కడికి ఈ 4 డేస్‌కి నాకు గొంతు కూడా పూర్తిగా మారిపోయింది. ఇంకా ఇవాళైతే వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ రేపు సండే కాబట్టి ఇంట్లో కొంచెం అట్లా రిలాక్స్ అయిపోతే మండే నుంచి ఇంకా మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు ఈ లంచ్ బాక్స్‌ల హడావిడి మొదలైపోద్ది. మా పిల్లలు కూడా నిద్రలేయలేదు. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుంటా ఉన్నాము. సో, ఎర్లీ మార్నింగ్ బయలుదేరామంటే కొంచెం
వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడే లేచాము. ఇంకా కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి, ఇంకా పిల్లలైతే నిద్ర లేదు, మా ప్యాకింగ్ అంతా చేస్తూ ఉన్నాను అన్నమాట. ఫైనల్‌గా ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడొచ్చేసి తమ్ముడు వాళ్ళ అత్తగారు ఇలాంటి పికిల్స్ అయితే చాలా చేస్తారు. లాస్ట్ టైం మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ఉసిరికాయలు కూడా తీసుకొచ్చి అవి కూడా ఇలాగే పికిల్ చేయించారనమాట. సో, ఇదొచ్చేసి ఆవకాయ అనమాట. ఆవకాయ పికిల్ చేసి కూడా కొన్ని డేస్ అయితే అవుతుంది. మా వరకు రాలేకపోయింది. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చినప్పుడు పంపుదాంలే అని చెప్పేసి తమ్ముడు అట్లే పెట్టాడు. ఆఖరికి మేమే వచ్చి తీసుకోబోతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మ చిన్నోడి కోసం టమాటా పచ్చడి చేస్తుంది. అమ్మ చేసే ఈ టమాటా పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. సో, ఇంకా వాళ్ళు అడిగారని చెప్పేసి అదే వాళ్ళు ఏదైనా ఒక చిన్న విషయం అడిగారంటే మా అమ్మ ఎంత సంతోషంగా ఫీల్ అయిపోద్దంటే అంత సంతోషంగా ఫీల్ అయిపోద్ది. సో, ఇంకా వాడు ఆ పచ్చడి అడిగేసరికి ఇంకా టమాటా పచ్చడి కోసం చాలా హెవీగా ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉందనమాట. ఇక్కడ టమాటాలు, చింతపండు అంతా కూడా బాగా కుక్ చేస్తా ఉంది. తర్వాత అలాగే ఈ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందనమాట. నిజంగానే ఈ ఈ చట్నీ నేను ఎన్ని సార్లు ప్రిపేర్ చేసినా నాకైతే మా అమ్మ చేసే టేస్ట్ అయితే అస్సలు రాదు. సో, ఇంక అందుకని చెప్పి నేను కూడా అమ్మ చేత చేయించుకొని వెళ్దామని చెప్పి చేపించుకుంటున్నాను అనమాట. సో, ఈ విధంగా టమాటా, చింతపండుని బాగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని బాగా కుక్ చేసి ఈ విధంగా బాగా చల్లారనివ్వాలనమాట. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా బాగా పొడి చేసుకొని దీంట్లో మిక్స్ చేసేస్తది. మిక్స్ చేసిన తర్వాత దాన్ని తాలింపు పెడతదనమాట. ఈ విధంగా వెల్లుల్లి, అలాగే కరివేపాకు, ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి బాగా పోపు పెట్టేస్తది. ఈ పోపును కూడా బాగా చల్లారనిచ్చి, బాగా చల్లారిన ఈ చట్నీలయితే వేసేస్తది. సో, ఇదొచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 10-15 డేస్ వరకైతే ఉంటదండి. బయటైతే మాత్రం ఒక 1 వీక్ వరకు ఉంటది. సో, మాకొక బాటిల్ నిండా ప్రిపేర్ చేసి ఇవ్వడం కోసం ఇంత చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుందనమాట. సో, ఫైనల్‌గా టమాటా పచ్చడైతే రెడీ అయిపోయింది. దాన్ని బాగా కలిపేస్తుంది. ఇంకా దీన్ని ప్యాక్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80% ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పైనుంచి ఆవకాయి, కింద నుంచి టమాటా పచ్చడి. అంటే పైన తమ్ముడు వాళ్ళు ఉంటారని చెప్పాను గదా! సో, ఇంకా అక్కడి నుంచి మామిడికాయ పచ్చడైతే వస్తుంది. అలాగే అమ్మ దగ్గర నుంచి టమాటా పచ్చడి. ఇవి 2 ప్యాక్ చేసుకొని అందులో ఇవాళ దసరా అనమాట. అంటే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దసరా ఫెస్టివల్ అనమాట. ఆ రోజే పండగ. ఇంకా ఇంటికెళ్ళి మా వీళ్ళ సైకిల్స్‌కి అలాగే ఈ టూ వీలర్స్‌కి అన్నిటికి గూడా పూజ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ దసరా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం గదా! ఈసారి కొంచెం ఇంకా ముందే వెళ్ళుండాల్సింది హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికి. కుదరలేదు. ఏదో ఒక పని వస్తూనే ఉండడం వల్ల ఇంకా లాస్ట్ 4 డేస్‌లో వెళ్ళాల్సొచ్చింది. దానివల్ల హడావిడిగా ఇంకా పండగ రోజు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ రావాల్సొచ్చిందనమాట. సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్. అమ్మమ్మ భలే చేసింది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చేసినట్టు ఎవరు అమ్మమ్మ చేయరు ఫ్రెండ్స్. అవును, ఎందుకు చేయకున్నావు అంటే కారం నీళ్ళు తాగేవాడు పచ్చడి ఎందుకు చేయకున్నావు. సో, ఇంక మా చిన్నోడి కోసం చేసింది గాబట్టి, వాడికి ఇంక టేస్ట్ చూపించి, వాడు బావుంది, బావుంది అంటుంటే, మా అమ్మ తెగ ఎంజాయ్ చేసేస్తుందనమాట. సో, ఇదండి పచ్చడి ప్రిపేర్ చేసి బాటిల్‌కైతే నింపేసిందనమాట. సో, దీంతోటి మొత్తం ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోతదండి. ఎవరి చెప్పులు వాళ్ళు ఏసేసుకోండి. సో, టమాటా పచ్చడి ప్యాకింగ్‌తో అయితే మా లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, అన్ని లగేజులు కూడా తీసుకొచ్చి బయటపెట్టి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. సో, మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరాము. ఇంటికొచ్చేసరికే ఒక 12:30, 1:30 ఏమో అయినట్టుందనమాట. సో, ఇంకా ఆ టైంకి గబగబా ఇంటికొచ్చి అమ్మ వాళ్ళు ఎలాగో ఈ పికిల్స్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా రైస్ పెట్టేసుకుంటే సరిపోద్దని చెప్పేసి నేను రైస్ పెట్టేసి నేను మా వారు ఇంకా ఈ టూ వీలర్స్, మా వాడి సైకిల్స్ ఇవన్నీ గూడా కడిగేసేసి, వాటిలకి పూజ అయితే స్టార్ట్ జేసేసి, గబగబా వాటికి చేయాల్సిన పూజలైతే చేసేసామనమాట. సో, ప్రతి సంవత్సరం ఈరోజు ఇక్కడే ఇంట్లో ఉండి, ఈ దసరా అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ హడావిడిగా అయినా సరే చాలా చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ అయితే పెట్టేసాను. ఇంకా కర్రీస్ ఏం చేయకుండా అమ్మ వాళ్ళిచ్చిన ఈ పికిల్స్ తోటే ఆఫ్టర్‌నూన్ మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. కొన్ని అప్పడాలైతే ఫ్రై చేసుకొని.
సో, చూస్తున్నారు కదండీ! మా లంచ్ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 4:30 అయిందనమాట. ఎలాగోలాగా హ్యాపీగా దసరా ఫెస్టివల్ గూడా జరిపేసుకున్నాము. సో, అదండి ఇవాల్టి వ్లాగు. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే.